ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బైబిల్ చదువుతున్న క్రమంలో విలాప వాక్యములు అనే ఈ గ్రంథంలో 3వ అధ్యాయము 64 వచనములో ఒక మాట, 64, 65 వచనాల్లోని మాట నన్ను చాలా ఆలోచింపచేసింది. ఇందులో ముఖ్యముగా 65 వచనములో రెడ్ మార్క్ చేసిన ఈ పదాన్ని, ఈ మాటను మీకు చదివి వినిపిస్తాను. 64 వచనం చదువుతూ దీని ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. యెహోవా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ పూర్ణులైన దేవుని భక్తులు దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి జీవగ్రంథములో వారి యొక్క ఆ ప్రేరణకు సంబంధించిన సంగతులు రాయించి మన కొరకు దాచి ఉంచాడు దేవుడు. యెహోవా వారి చేతి క్రియను బట్టి నీవు వారికి ప్రతీకారము చేదువు. 65 వచనం, వారికి హృదయ కాఠిన్యమునిత్తువు, వారిని శపించుదువు. ఈ 65 వచనములో ఈ మొదటి లైన్ నన్ను చాలా ఆలోచింపచేసింది. ఒక భక్తుడు దేవునిని వేడుకుంటూ, ప్రభువా నీవు వారికి హృదయ కాఠిన్యమునిత్తువు అన్న ఆ మాటను పలికాడు. వారికి హృదయ కాఠిన్యమునిత్తువు. ఈ మాటను బట్టి భక్తునికి దేవుని మనసు ఏంటో బాగా అర్థమైందని నేను ఈ సందర్భంగా గ్రహించాను. ఆలోచించండి, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుని చెంత, పరిశుద్ధిని నీడలో, పరిశుద్ధిని ఆశ్రయంలో పాపానికి చోటు లేదు. తప్పు చేయడానికి, పొరపాటు చేయడానికి, దోషము చేయడానికి, పాపం చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు దానిని విడిచిపెట్టకపోతే క్షమింపబడరు, దేవుని చెంత నివసించడానికి అర్హతను కోల్పోతారు. మనమందరం క్రైస్తవులం, అనగా క్రీస్తును వెంబడించిన వారు. క్రీస్తును వెంబడించిన మనలో క్రీస్తును ఎప్పుడైతే విశ్వసించామో, బాప్తిస్మం తీసుకున్న ఆ సమయంలోనే దేవుడు తన ఆత్మను వరముగా మన హృదయంలోనికి పంపిస్తున్నాడు అన్న సంగతి మీకు తెలుసు. ఎప్పుడైతే లోకము నుండి వేరే ప్రత్యేకింపబడి బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామో, ఆ సమయము నుండి పొరపాటున మనం ఏ తప్పు చేసినా, అది తెలిసి చేసినా తెలియక చేసినా, మన మనస్సాక్షి అనేది గద్దించాలి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అరే నీకు మనస్సాక్షి అనేది లేదురా, తప్పు చేసిన నీ మనస్సాక్షి ఏమి నిన్ను గద్దించడం లేదా, నీ మనస్సాక్షికి నువ్వు తప్పు చేస్తున్నావు అన్న సంగతి తెలియడం లేదా అని మాట్లాడుతూ ఉంటారు. అవును దేవుని బిడ్డలారా, మనిషి అన్న తర్వాత అటు క్రైస్తవులమా లేదా లోకంలో ఉన్నవారా పక్కన పెడితే, తప్పు చేయడం అనేది మానవ సహజమైపోయింది, మానవ నైజంగా మారిపోయింది. కాబట్టి ప్రతి మనిషి తప్పు చేస్తాడు. మనము కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే లోపు చూపు ద్వారాను, మాట ద్వారాను, క్రియ ద్వారాను, ఆలోచన ద్వారాను, లేదా మరొక కారణంతో మనము దేవునికి వ్యతిరేకమైన పనులు చేసే ఉంటాం. కాదని వారు ఎవరు లేరు. నేను పరిశుద్ధుని, నేను ఏ తప్పు చేయలేదు అన్నవాడు భూమి మీద ఎవడు లేడు, యేసుక్రీస్తు తప్ప. సో ఇప్పుడు ప్రతి మనిషి తప్పు చేయడం సహజం కదా. అయితే క్రైస్తవుడైన వాడు తప్పు చేసినప్పుడు మనస్సాక్షి అనేది గద్దించడం కూడా దేవుడు పెట్టిన నియమంగా మనం గ్రహించాలి. అవును, తప్పు చేయడం మానవ నైజమైతే, తప్పు చేస్తే మనస్సాక్షి గద్దించడం అనేది దేవుడు పెట్టిన నియమం. ఎప్పుడైతే క్రైస్తవుడైన నీవు పొరపాటున తప్పు చేశావు, తెలిసి చేసావు, తెలియక చేసావు, తప్పు చేశావు, ఆ సమయంలో నేను తప్పు చేస్తున్నానే అన్న ఒక భావన నీలో కలుగుద్ది. అదే మనస్సాక్షి స్పందించడం. అరే మరొకసారి ఇలా చేయకు అన్న ఆ భావన కలిగింది అనుకోండి, మనస్సాక్షి గద్దించడం. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి పాపమును ఒప్పింపజేసే ఆ పరిస్థితిని, ఆ భావజాలాన్ని హృదయంలో నుండి పుట్టిస్తాడు. అప్పుడు మనం మరొకసారి తప్పు చేయకుండా, రరే ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదనే మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, భావించుకుంటూ ఉంటాం. అవునా కదా? అవును. తప్పు చేస్తే ఖచ్చితంగా మనస్సాక్షి అనేది గద్దిస్తుంది. మనస్సాక్షి గద్దించినప్పుడు మనం రియలైజ్ అయ్యి మన తప్పును విడిచిపెట్టి, లేదా మరొకసారి ఆ తప్పు చేయకుండా ఉండి దేవుని క్షమాపణ అడుగుతాం. ఇది క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం, దేవుడు పెట్టిన నియమం. అయితే చాలా మంది తప్పు చేసిన మనస్సాక్షి గద్దించదు వాళ్ళకి. వారు క్రైస్తవులైనా, ఆ క్రైస్తవ్యంలో బోధ చేసే బోధకులైనా, వారు దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎన్ని చేసినా, వారు వెళుతున్న మార్గం పాపం మార్గమైనా, వారు చేస్తున్నది పాపమైనా, వారు చేసే పాపానికి వారి మనస్సు గద్దించదు, వారి మనస్సాక్షి గద్దించదు. వారు నిత్యము పాపం చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఆ పాపము బయటపడినా, ఆ రహస్య పాపాలు బయటపడినా ఒప్పుకోరు. ప్రత్యక్షంగా ప్రపంచం ముందు పట్టబయలైనా కూడా నేను ఏ తప్పు చేయలేదు అనే భావనను ప్రపంచం ముందు కొందరు కనబరుస్తూ ఉంటారు. చూశారు? అలాంటి వారు ఈ మధ్య కాలంలో చాలా మంది కనబడుతున్నారు. నేను తప్పు చేశాననే భావన అతను కలగడం లేదా? అయితే కారణం ఏంటో మీకు తెలుసా? ఇలా ఎవరు తప్పు చేసినా వారి మనస్సాక్షి, అంటే క్రైస్తవులైన వారు తప్పు చేసినప్పుడు వారి మనస్సాక్షి గద్దించడం లేదంటే దానికి కారణం దేవుడు బయలుపరిచిన ఆ మర్మం మీకు తెలియాలి. ఎందుకు తెలియాలనంటే, మనం తప్పు చేస్తాము అనేది చాలా మంది మాట్లాడుతుంటారు. మానవ సహజం అండి, తప్పు చేయని వాడు ఎవడండి అంటూ ఉంటారు. రైట్, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత తప్పు చేయకూడదు, కానీ చేస్తే పొరపాటున చేస్తాము. చేస్తే
మన మనస్సాక్షి మనల్ని గద్దించాలి. అప్పుడు మనం రిలీజ్ అవ్వాలి, మారు మనసు పొందాలి, దేవుని దగ్గర ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, మరలా పాపం చేయకుండా ముందుకు సాగాలి కదా. అయితే తప్పు చేసినా మన మనస్సాక్షి గద్దించడం లేదా అని అంటే కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, దేవుడు వారికి హృదయ కాఠిన్యమనిస్తాడు, వారి హృదయాన్ని కఠినపరుస్తాడు. ఎందుకు? నువ్వు తప్పు చేస్తున్నావు అన్న ఆ సంగతే నీవింక గ్రహించకుండా నువ్వు చేసేది రైట్ అనుకుంటూ వెళ్ళిపోతావు. తద్వారా నీవు నాశన మార్గంలో ప్రయాణిస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు చేసిన పొరపాటుకు గద్దింపు నీ మనస్సాక్షి నుండో, లేదా ఎదుటి సహోదరుని నుండో, సేవకుని నుండో, లేదా మరొక వ్యక్తి నుండో నీకు గద్దింపు వస్తుందంటే నువ్వు మారాలని, మంచి మార్గంలో నడవాలన్నది దేవుడు ఆశించి వారి ద్వారా, నీ మనస్సాక్షి ద్వారా, అంటే పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపించి నిన్ను గద్దిస్తూ ఉంటాడు. అలా నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఏ గద్దింపు నీకు లేదా? నీలో ఉన్న మనస్సాక్షి కూడా నిన్ను గద్దించడం లేదా? అయితే దేవుడు నిన్ను అప్పగించేశాడు. చూద్దాం ఆ మాట కూడా. కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడగలిగితే, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. విలాపవాక్యములు అనే ఆ గ్రంథములో భక్తుడు దేవుని వేడుకుంటూ, దేవా నీవు వారికి హృదయ కాఠిన్యమునిస్తువు అని ప్రార్థించాడు కదా, వేడుకున్నాడు కదా. దేవుని మనసిరిగిన ఆ భక్తుడు తాను చేసిన ప్రార్థన ఎందుకు చేశాడు? ఇదిగో ఈ మాటను బట్టి అర్థమైపోతుంది చూడండి. వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అప్పగించేశాడట. వారు సొంత ఆలోచనల ప్రకారంగా నడుచుకోవాలని దేవుడు వారి హృదయ కాఠిన్యమునకు అప్పగించేశాడట. అంటే ఇక వారి మనస్సాక్షి గద్దించదు. దేవుడు వారిని అవి చెయ్యాలని విడిచిపెట్టేశాడు. వారి పాపం పండుతూనే ఉండాలి, వారి పాపం పెరుగుతూనే ఉండాలి, వారు నాశన కోపంలోనికి వెళ్ళిపోయే విధంగా దేవుడు వారిని అప్పగించేశాడు. ఇక ఎందుకండి ఇంత బయటపడినా అతడి తప్పులు ఇన్ని బహిర్గతమవుతున్నా ఎందుకు అతడు ఒప్పుకోవడం లేదు? ఎందుకు తాను ఏ తప్పు చేయలేదు అన్నట్టుగా ఇంకా బ్రతుకుతున్నాడు అని అంటే, దేవుడు వారిని అప్పగించేశాడు హృదయ కాఠిన్యమునకు. అందుకే మనస్సాక్షి గద్దించడం లేదు. వారు ఇంకా చేస్తూనే ఉన్నారు తప్పుల మీద తప్పులు. దేవునిలో ఉంటూ దేవుని పేరిట వారు చేస్తున్నది వారు గ్రహించాలి అనంత మార్గంలో వారు వెళ్ళిపోతున్నారు అని అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు వారిని ఆ హృదయ కాఠిన్యమునకు అప్పగించేశాడు. అలా అప్పగించేశాడు. వారు తప్పు చేసిన దర్జాగా బ్రతుకుతూ, హుందాగా బ్రతుకుతూ, ఎంతో ఆనందంగా జీవిస్తూ ముందుకు సాగిపోతున్నారంటే దాని అర్థం దేవుని ఆశీర్వాదం కాదు. లేదా వారు తప్పు చేస్తున్నా దేవుడు వారిని ఏమీ చేయకుండా సరేలే ఏదోలే ఎప్పుడో తీర్పు తీరుస్తానులే అని కాదు. హృదయ కాఠిన్యమునకు అప్పగించేశాడు. ఇక వాళ్ళ సొంత ఆలోచనలు బట్టి వెళ్ళిపోతారు. ఇంకా వారు ఏమనుకుంటారో అది సమాజంలో మాట్లాడేస్తూ ఉంటారు, ఏం చేయాలనుకుంటారో చేసేస్తారు. అలా దేవుడే వారిని అప్పగించేశాడు అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరొక మాట చూద్దాం దేవుని బిడ్డలారా. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 41వ వచనం నుంచి కొన్ని సంగతులు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు చూడండి, మీరు వినండి, బైబిల్ గ్రంథం తీసి కూడా చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 41వ వచనం నుండి. ఆ దినములలో, ఏ దినములలో? ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులు పాలుతేనెలు ప్రవహించే కనాను దేశమునకు వెళ్ళే ఆ ప్రయాణములో సీనాయి పర్వతారణ్యమందు ఆ దినములలో, ఆ 40 ఏళ్లలో ఇక్కడ మోసే కొండెక్కి దేవుని ఆజ్ఞలు తీసుకొచ్చే ఆ రోజుల్లో 40 రోజులు గడిచిపోయింది. మోసే అనేవాడు ఏమయ్యాడు అనే ఆ విధంగా మనుషులు మారిపోయి వారు ఏం చేశారట? ఒక దూడను చేసుకొని ఆ విగ్రహములకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. ఒక దూడను చేసుకున్నారు విగ్రహముగా. విగ్రహమే దేవుడు అనుకున్న విధముగా వారు పూజించి ఉల్లసించారట. 42వ వచనం. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. దేవుడు విముఖుడై విడిచిపెట్టేశాడు అనలేదు ఇక్కడ. వారు ఆకాశ సైన్యమును అంటే ఇంకా లోక సంబంధమైన విగ్రహాలను, లోక కనబడే వాటిని పూజించడానికి దేవుడు విడిచిపెట్టేశాడంట. అంటే అప్పగించేశాడు. తను చెప్పినట్టుగా వారు నడవలేదని వారికి విముఖుడై వారిని అసహించుకుని వదిలేయలేదు. ఆకాశ సైన్యమును పూజించుటకు, సేవించుటకు వారిని విడిచిపెట్టాడు. అంటే ఆకాశ సైన్యమును సేవించాలి, వీళ్ళు వాళ్ళ పాప కోపంలోనే చచ్చిపోవాలి అని దేవుడు వారిని అప్పగించేశాడు అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీనినే అపోస్తలుల కార్యములలో
చెప్పబడిన ఈ సందర్భాన్ని రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కూడా జ్ఞాపకం చేశారు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. ఏం చేశాడట? ఈ మాట చూడండి, ఎంత ఇంపార్టెంట్. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. దేవుని మహిమను వారు దేవుడు అనుకున్నట్టుగా వారు పూజించక, మహిమపరచక, దేవునికి వ్యతిరేకమైన పాపము చేస్తున్నప్పుడు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడట. ఇంకా అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. దేవుడే అప్పగించేశాడట. అంటే వారు చేస్తున్నది కూడా తప్పు అని తెలియనంత స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారంటే, వారి మనస్సాక్షి గద్దించడం లేదంటే దేవుడే వారిని అప్పగించేశాడు. దేవుని బిడ్డలారా, తుచ్చమైన అభిలాషలకు అప్పగించేశాడు. మరియు 28వ వచనం, వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకిపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. హృదయంలో దేవునికి చోటు లేనప్పుడు మనిషి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతాడు. కాబట్టి అలా వ్యతిరేకంగా బ్రతికినప్పుడైనా మనస్సాక్షి, అరే నేను తప్పు చేస్తున్నాననే భావన వాళ్ళకు రావాలి కదా. రాలేదు అని అంటే గమనించండి, కారణం ఏమనుకున్నారు? చేయరాని కార్యములు చేయుటకు, వారు చేయకూడని పనులు చేయుటకు, చేయరాని పాపములు చేయుటకు భ్రష్ట మనసుకు అప్పగించేశాడట. హృదయ కాఠిన్యమునకు అప్పగించేశాడు. హృదయాన్ని దేవుడే కఠినపరిచేశాడు, ఫిక్స్ చేసేసాడు. వీడు ఇంకెలాగే బ్రతుకుతాడు, వీడు ఇంకెలాగే బ్రతకాలి, అలా బ్రతుకుతూ చచ్చిపోవాలి. వాడు ఇంకా మార్పు రాదు, మారడానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వడు. అంత భయంకరంగా దేవుడు వారిని అప్పగించేశాడండి. ఇలాంటి సందర్భాలన్నీ చదువుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీరు తప్పు చేసినప్పుడు మీ మనస్సాక్షి గద్దించడం లేదా? మీరు ప్రమాదంలో ఉన్నారు. దేవుని నమ్మిన నీవు, పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు, బాప్తిస్మము తీసుకున్న నీవు, క్రీస్తును వెంబడిస్తున్న నీవు, క్రైస్తవుడవైన నీవు ఏదో సమయంలో పొరపాటు చేస్తావుగా. అబద్ధమో, అసూయో, కక్షో, క్రోధమో, లేదా చెడు చూపో, చెడు వినికిడో, చూడకూడనివో, వినకూడనివో. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిందిగా, చూడకూడని ఎన్నో చూస్తున్నాం, వినకూడని ఎన్నో వింటున్నాం, సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం, బైబిల్ చదవలేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. దేవుని మనసెరగని స్థితిలో మన సొంత ఆలోచనలు బట్టి మనం వెళుతున్నప్పుడు కనీసం మన మనస్సాక్షి గద్దించడం లేదంటే కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? మిమ్మల్ని అప్పగించేశాడని అర్థం. అందుకే మీరు ఏదైనా పొరపాటు చేసినప్పుడు మీ హృదయం మీకు సిగ్నల్, అరే నువ్వు తప్పు చేసావన్న సిగ్నల్ నీకు ఇవ్వలేదా? నువ్వు తప్పు చేసావన్న గద్దింపు నీ మనస్సాక్షి నుండి నీకు రాలేదా? ఒకటే బండ గుర్తు, దేవుడు నిన్ను హృదయ కాఠిన్యమునకు అప్పగించేశాడు అని, నువ్వు ప్రమాదంలో ఉన్నావని. కాబట్టి ఈ మాటలు విన్న తరువాత ఈ క్షణము నుండి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు. పొరపాటున ఏదైనా తప్పు చేస్తే నీ హృదయం నుండి గద్దింపు వస్తుందా లేదా గమనించు. గద్దింపు రాలేదా? మారు మనసు పొందు. ప్రభువా నన్ను క్షమించు, క్షమించు ప్రభువా, నన్ను తుచ్చమైన అభిలాషలకు గాని, నా హృదయ కాఠిన్యమునకు గాని, భ్రష్ట మనసుకు గాని అప్పగించొద్దు తండ్రి. నేను పొరపాటు చేయను, తప్పు చేయను అని ఒప్పుకో. మారు మనసు పొందు, దేవుడు క్షమిస్తాడు. ఆలోచించు సోదరా సోదరి, ఈ క్షణము నుండి మారు మనసు పొంది దేవుని ముందు యథార్థవంతుడిగా, పరిశుద్ధునిగా, నీతిమంతుడిగా కనపడడానికి ప్రయత్నించు. దేవుడు అట్టి గొప్ప ధన్యత మీ అందరికీ, మనందరికీ ఈ మాటల వినికిడిలో అనుగ్రహించును గాక. ఆమేన్.